ఇగో ఇదేనా ఇక నీ గాలి తిరుగుడు? ఎప్పుడనగా పోయిన మనిషివి ఎప్పుడు వస్తాను? అసలు నువ్వు ఏ పని చేస్తానో కూడా అర్థం కావట్లే. ఏమైనా పనికి రాని పాటకు రాని తిరుగుడా అంతా తిరుగుకుంటూ వస్తావు. ఎప్పుడనగా పోయిన మనిషివి ఎక్కడ దాకా తిరిగి వస్తాను? నీ కథ ఏంది? బయట ఎంత తిరిగినా ఏం లేదు, ఇంటికి వచ్చే వరకు దీంతో పెద్ద గండే ఉన్నది నాకు. ఇంటికి వచ్చే లొల్లి వశమైతలేదు నాకు. మంది అందరు ఏం పని చేస్తాను, నువ్వేం పని చేస్తాను? ఈ మీటింగ్లని ఆ మీటింగ్లని ఆ పార్టీలని ఈ పార్టీలని వాళ్ళు పోయి మంచిగా బిర్యానీలు మందు మట్టా తినుకుంటా రోజు 500 ఇంటికి తెస్తాను. నువ్వైతే పైసా కూడా కొరగావు. నీ తిరుగుడేందో నీ సంపాదించుడేందో నాకు ఒక్క ముచ్చట కూడా అర్థమైతలేదు. ఈ పిల్ల ఎదుగుతాంది పెళ్లికి, ఏమన్నా పట్టుందా నీకు? ఏ ఓనే ఆ ఎలక్షన్ మీటింగ్లకు ఆ డబ్బులు మనకు వద్దు. అయినా నాకు అర్థం కాక అడుగుతా, ఓట్లకు పైసలు తీసుకుంటే ఏమైతుంది? మంది అందరు తీసుకుంటలేరా? ఏమో నువ్వు ఒక్కనివే తీసుకున్నాడు బాగా దీర్ఘం తీసి చెప్తావు. ఏందే ఈ లొల్లి? ఇంటికి వచ్చే వరకు ఈ ఎలక్షన్లకు పోను ఏం పోను, ఆ పైసలు వద్దు ఏమద్దు. అబ్బో ఇక మంది అందరు తీసుకుంటలేరు, నువ్వే సక్కని పోసలేక మాట్లాడకు. అసలు ఓటు గురించి నీకు ఏం తెలిసే? బాగా లొల్లి ఎత్తున్నావు. అసలు ఓటు గురించి నీకేమన్నా తెలుసా? ఓటు అమ్ముకుంటే మన ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నట్టే, మన తల్లిని అమ్ముకున్నట్టే. అబ్బో ఇక దిగొచ్చిండయ్యా దొర. ఇక నీకున్న బుద్ధి అందరికుండే అందరు ఇట్లనే చేస్తే మన దేశం ఎప్పుడో బాగుపడు, మన బతుకులకి ఇట్టు ఉండకనే పోవు. ఇక బాగా చెప్తాండు, ఓటాట అమ్ముకోదట ఇదట అదట. ఈ ఒక్కసారి నా మాట వినే. నిజాయితీకి ధర్మానికి ఉండేటువంటి వ్యక్తికి ఓటేద్దామే ఈసారి. అబ్బో ఇక బాగా చెప్పినవు. ఈనటోళ్ళు ఉంటే ఇట్లాంటి గిన్ని చెప్తావు. అయినా మన ఒక్కోటితోటి దేశం ఏమన్నా మునిగిపోయేది ఉందా అయ్యా? ఆ ఒక్కోటితోని ఏమవుతుందని అనుకోవద్దే. ఆ ఒక్క ఓటు మన చరిత్రను మార్చేస్తుంది. ఆ ఒక్క ఓటు మన భవిష్యత్తును మార్చేస్తుంది. ఈ ఒక్కసారి నా మాట వినవే. విను విను. సరేనయ్యా, నీ మాట వింటా. కానీ మనం ఎప్పుడైతే ఈ మందుకు ఈ బిర్యానీలకు ఈ పైసలకు ఆశపడి వదిలేస్తామో గప్పుడే మన బతుకులు మంచిగా అవుతాయి. ఈ ఓటు కూడా అలాగే నీతిని నిజాయితీని ధర్మాన్ని కాపాడే ఏ మంచి అవకాశాన్నైనా మనం వదులుకోవద్దయ్యా. అమ్మా మీరు సూపర్. అది నేను అందరికి అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పినావు. మన తలకు ఎలిమెంట్ ఎంత ముఖ్యమో మన కరీంనగర్కు బండి సంజయ్ అన్న అంత ముఖ్యం. మన దేశానికి నరేంద్ర మోడీ అంత ముఖ్యం. అవునయ్యా, మంచిగా చెప్పిల్లు మీరు. మనలో మార్పు కోసం బీజేపీ జెండా ఎగురాలే. మళ్ళీ రావాలి మోడీ ప్రభుత్వం. అందుకు కావాలే మా కరీంనగర్ ఎంపీ మా బండి సంజయ్ అన్న. జై బీజేపీ, జై సంజయ్ అన్న. కమలంపు గుర్తుకే మన ఓటు, కమలంపు గుర్తుకే మన ఓటు. మా కుటుంబంలో మార్పు వచ్చింది, మా ఓటు బీజేపీకే. జై సంజయ్ అన్న, జై బీజేపీ. మీ బతుకులు కూడా మారాలంటే బండి సంజయ్ అన్నకే ఓటయ్యింది, బీజేపీ జై సంజయ్ అన్న, జై బీజేపీ. సంక్షేమానికి సారథి మోదీ, మనకి మన మోదీకి వారధి బండి. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం.